క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. మాజీ సీఎస్ సోమేష్ కు నోటీసులు. నేడు విచారణకు రావాలని కాళేశ్వరం కమిషన్ ఆదేశం. రజత్ కుమార్, స్మితా సబర్వాల్, ఎస్కే జోషికి కూడా, ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు, మాజీ సెక్రటరీలు వికాస్ రాజ్, నాగిరెడ్డికి సైతం. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ అంటే మొత్తం అదే ఉండే, మొత్తం కథ అంతా నడిపించేసిండు, మొత్తం లెక్క అంతా. ఈ లెక్క నడిపిస్తందుకే ఈ బీహార్ బ్యాచ్ ని పెట్టుకున్నాడు కేసీఆర్ కాక. ఇక పెట్టుకొని మొత్తం ఆగమని రజత్ కుమార్ అంటాడు, ఇప్పుడు వాళ్ళని తర్వాత ఇప్పుడు స్మితా సబర్వాల్, వీళ్ళంతా మొత్తం ఈ బ్యాచ్ మొత్తం డబ్బగొట్టే కార్యక్రమం అనమాట. ఇక మీరు అట్లరో ఇట్లరో అని చెప్పేసి ఇట్లా లెక్క ఉంటుండే. ఆ లెక్కలో భాగంగా ఇప్పుడు ఇలా ఏవైతే అవినీతి అక్రమాలు ఇవన్నీ చేసిండ్రో ఈ కాళేశ్వరం విషయంలో ఎక్కడెక్కడ కమిషన్లు, ఎక్కడెక్కడ లెక్క కథా కమేష్ ఎట్లా జరిగిందో. ఎందుకంటే ఈ రజత్ కుమారేనా, ఈ రజత్ కుమార్ బిడ్డకి పెళ్లికి అనుకుంటా. రజత్ కుమార్ బిడ్డ పెళ్లిని ఎవరు చేసిండ్రు అంటే వీళ్ళు చేసిండ్రు, మెగా కంపెనీ వాళ్ళు ఆ పైసలు పంపించి చేసిండ్రు. నేను ఏమంటున్నానంటే అరవింద్ కుమార్ తర్వాత రజత్ కుమార్ వాళ్ళ బిడ్డ పెళ్లి వాళ్ళు చేసిండ్రు. అంటే ఇవన్నీ ఎక్కడ జరిగినాయి, క్విడ్ ప్రోకో అనమాట. నువ్వు ఇక్కడ నాకు పని చేసి పెట్టు, నేను నీకు చేసి పెడతా, ఇక మంది పైసలే కాబట్టి మింగిపోదామని చెప్పేసి ఇవన్నీ కూడా కథలన్నీ పడ్డారు. కాబట్టి వాళ్ళ పైన ఇప్పుడు ఎంక్వైరీ కమిషన్ నడుస్తూ ఉంది. బరాబర్ వాళ్ళందరూ కూడా వెళ్తే తీసుకొచ్చి లోపల పడేస్తే అయిపోతుంది. ఇక్కడ ఏపీలో ఒక ఆమె శ్రీలక్ష్మి అని ఉండే మేడం, ఆమె ఐఏఎస్ ఆఫీసర్ ఉంటే ఇప్పుడు మళ్ళీ వచ్చింది. తర్వాత ఆమెను తీసుకుపోయి పాపం అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కొన్ని అవకతవకలకు ఆమె కారణమైందంట. అయితే ప్రభుత్వం చెప్పినట్టల్లా చేసుకుంటూ పోయింది. లాస్ట్కి వస్తే ఆమెను తీసుకొని లోపల పడేసిండ్రు. ఓ 5-6 ఏళ్ళు 5-6 ఏళ్ళతో 10 ఏళ్ళు బాగానే ఉన్నది ఆమె, అన్ని సంవత్సరాలు ఉన్నది. కాబట్టి ఐఏఎస్ అధికారులైనా ఐపీఎస్ అధికారులైనా ఎవరికైనా చట్టం ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటే మంచిగా ఉంటుంది. ప్రజలకు మంచి చేయండి, మంచి చేసేటువంటి పని చేయండి. కానీ ఇక మొత్తం మీద డబ్బా కొడతామంటే అది కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే అన్నీ తేలిపోతున్నాయి ఈ లెక్కలు. బయట గతంలో ఈ లంక కథల వాటిలో కథలన్నీ కూడా తేలిపోతున్నాయి. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.